DNA టీవీ మన రాష్ట్రం మన ఛానల్. నమస్కారం. ఈనాటి వార్తా విశేషాలు. అమరావతిలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ నిఫ్ట్ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ ను కోరారు. ఉద్యాన పంటల ద్వారా వచ్చే ఫైబర్ తో రైతులకు అదనపు ఆదాయం కల్పించే ప్రతిపాదనలను సీఎం కేంద్ర మంత్రికి సమర్పించారు. అరటి కాండం, కొబ్బరి పీచు, పోక చెక్క ఆకులతో విలువ ఆధారిత పరిశ్రమలు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. అమరావతి సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబును కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ కలిశారు. ఈ భేటీలో సీఎం పలు ప్రతిపాదనలు సమర్పించారు. ఆంధ్రప్రదేశ్ లో వేర్వేరు ఉద్యాన పంటల ద్వారా ఉత్పత్తి అవుతున్న ఫైబర్ కు ప్రోత్సాహం కల్పించాలని సీఎం స్పష్టం చేశారు. రాయలసీమ, కోస్తాంధ్రలో సాగయ్యే పంటల ద్వారా పీచు, నార, ఫైబర్ వాణిజ్య స్థాయిలో విలువ జోడించే అవకాశాలు పరిశీలించాలని కోరారు. కడప, అనంతపురం, నంద్యాల, పశ్చిమ, తూర్పు గోదావరి, కృష్ణా జిల్లాల్లో అరటికాండం, పీచు వెలికితీత కేంద్రాలు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో 1,29,931 హెక్టార్లలో అరటి సాగవుతుందని, పోస్ట్ హార్వెస్ట్ వ్యర్థంగా పోకుండా సెల్యులోజిక్ పీచు ద్వారా పర్యావరణ అనుకూల ఫైబర్ తయారవుతుందని వివరించారు. కొబ్బరి పీచు పరిశ్రమ బలోపేతం కోసం తీర జిల్లాల్లో మెకనైజ్డ్ హౌస్ ప్రాసెసింగ్ యూనిట్లు, కోయిర్ జియో టెక్స్టైల్స్ పరిశ్రమల స్థాపనకు సహకారం కోరారు. రంపచోడవరం అడవుల్లో ఉచ్చులు, ట్రాపులను నిర్వీర్యం చేసిన క్షేత్రస్థాయి అటవీ సిబ్బందికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అభినందనలు తెలిపారు. 3 రోజుల పాటు శ్రమించి 242 ఉచ్చులు, 10 ఫుడ్ ట్రాప్లు, 10 కిలోమీటర్ల కరెంటు తీగలు తొలగించి వన్యప్రాణుల ప్రాణాలు కాపాడిన సిబ్బంది పని ప్రశంసనీయమన్నారు. హనుమాన్ ఫౌండేషన్ స్ఫూర్తితో వన్యప్రాణుల సంరక్షణకు అటవీ శాఖ సిబ్బంది కృషి చేస్తున్నారని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. రంపచోడవరం అటవీ ప్రాంతంలో దొండగులు ఏర్పాటు చేసిన ఉచ్చులు, ట్రాప్లను పెద్ద ఎత్తున నిర్వీర్యం చేసి వన్యప్రాణులకు పొంచి ఉన్న ముప్పును తొలగించారన్నారు. కఠిన పరిస్థితుల మధ్య 3 రోజులు శ్రమించి 242 ఉచ్చులు, 10 ఫుట్ ట్రాప్లు, 10 కిలోమీటర్ల పొడవు కరెంటు తీగలు తొలగించిన సిబ్బంది కృషిని మిగిలిన వారికి స్ఫూర్తినిస్తుందని కొనియాడారు. వెలిగొండ ప్రాజెక్టు పోలవరం ఎడమ ప్రధాన కాలువ పనులపై జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 20 నెలల్లోనే వెలిగొండ టనెల్ టు 5.2 కిలోమీటర్లు లైనింగ్ పనులు పూర్తి చేశామని తెలిపారు. ఆగస్టులో సీఎం చంద్రబాబు పోలవరం ఎడమ ప్రధాన కాలువను ప్రారంభిస్తారని, పనుల్లో జాప్యం జరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులను ఆదేశించారు. వెలిగొండ ప్రాజెక్టు పోలవరం ఎడమ ప్రధాన కాలువ పనుల పురోగతిపై అధికారులు, ఏజెన్సీ ప్రతినిధులతో మంత్రి నిమ్మల రామానాయుడు సమీక్షించారు. నిర్దేశించిన సమయానికి పనులు పూర్తి చేయాలని సూచించారు. వెలిగొండ ప్రాజెక్టులో భాగంగా టన్నెల్ 2లో క్లిష్టమైన 5.2 కిలోమీటర్ల లైనింగ్ పనులు పూర్తయ్యాయని మంత్రి తెలిపారు. టన్నెల్ 2లో మిగిలిన బెంచింగ్ పనులు జూన్ 10 కల్లా, మిగిలిన 1.7 కిలోమీటర్ల లైనింగ్ జూలై చివరి నాటికి పూర్తి చేయాలని ఏజెన్సీలను ఆదేశించారు. కోర్టు స్టే ఎత్తివేయడంతో చిక్కుకున్న 175 మీటర్ల టీబీఎం మిషన్ తొలగింపు పనులు మొదలుపెట్టామని, 2 నెలల్లో మిషన్ తొలగించేలా నిర్దిష్ట ప్రణాళికతో పనిచేయాలన్నారు. ఫ్లోరైడ్ బాధితులు ఉన్నటువంటి కొత్త మార్కాపురం జిల్లా, పాత ప్రకాశం జిల్లాకు సంబంధించినటువంటి జీవనాడి వెలిగొండ ప్రాజెక్టు, అదేవిధంగా ఉత్తరాంధ్రకు గోదావరి వరద జలాలు తీసుకెళ్లేటువంటి పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్, ఈ రెండింటి మీద కూడా ఇప్పుడే మా ఇరిగేషన్ సెక్రటరీ గారు, ఈఎన్సీ అడ్వైజర్, సంబంధించినటువంటి ఇరిగేషన్ అధికారులు, ఏజెన్సీలతో కలిసి ఇప్పుడే టెలికాన్ఫరెన్స్ ద్వారా, జూమ్ ద్వారా రివ్యూ చేయడం జరిగింది. దగ్గర 4 అవర్స్. ఈ రివ్యూలో చాలా క్లియర్గా ఏదైతే ఈ యొక్క వెలిగొండకు సంబంధించి హెడ్ వర్క్స్, రిటైనింగ్ వాల్ కానీ, వింగ్స్ కానీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మొన్న మే 15వ తారీఖు కల్లా హెడ్ వర్క్స్ని కంప్లీట్ చేయడం జరిగింది వెలిగొండకు సంబంధించి. అదేవిధంగా వెలిగొండకు సంబంధించినటువంటి టన్నెల్లోకి నీరు పోవాలంటే కొల్లం వాగు, ఈ కొల్లం వాగు దగ్గర ఒక 4 లక్షల మెట్రిక్ టన్నులు అక్కడ మక్కు ఉంటే రోజుకి మనకి 11,000 క్యూసిక్లు, అంటే ఒక 1 టీఎంసీ పెర్ డే పోవాలి. కాబట్టి కనీసం 1,80,000 క్యూబిక్ మీటర్ల మట్టి అక్కడ తొలగిస్తేనే ఆ టన్నెల్లోకి ఆ కృష్ణా వాటర్ పోతుంది. కాబట్టి ఆ ఉద్దేశంతో ఆ 1,80,000 క్యూబిక్ మీటర్ల మక్కు తీసేటువంటి ప్రక్రియను ప్రారంభించారు. కానీ అది కొంత నత్తనడక, అంటే కేవలం ఇప్పటికి 20,000 క్యూబిక్ మీటర్లు నడిచింది. రేపు జూలై ఎండింగ్ కల్లా కృష్ణా వాటర్ వచ్చే లోపల ఇది కంప్లీట్ చేయాలి. కాబట్టి ఈ మక్కను తొలగించేటువంటి ప్రక్రియను వేగవంతం చేయమని చెప్పేసి కూడా ఈరోజు ఆదేశాలు ఇచ్చామని చెప్పి తెలియజేసుకుంటూ, అదేవిధంగా టన్నెల్ 2కి సంబంధించినటువంటి బెంచింగ్ ఇంకా బ్యాలెన్స్ పనులు ఉన్నాయి. ఆ బెంచింగ్ పనులు కనుక మనం పూర్తి చేసినట్లయితే మన టన్నెల్ బోరింగ్ మిషన్ హెడ్ వర్క్
దగ్గరికి వెళ్ళడానికి కూడా మార్గం దొరుకుతుంది కాబట్టి జూన్ 10 కల్లా ఆ టన్నెల్ 2లో ఉన్నటువంటి బెంచింగ్ బ్యాలెన్స్ పనులు కూడా పూర్తి చేయాలని వాళ్ళకి లక్ష్యం కూడా ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ, అదేవిధంగా టన్నెల్ 2కు సంబంధించి మనందరికీ తెలుసు దగ్గర 19 కిలోమీటర్ల టన్నెల్స్. ఈ 19 కిలోమీటర్స్ టన్నింగ్ లైనింగ్ మేము అధికారంలోకి అంటే 2024 అధికారంలోకి వచ్చే సమయానికి చూస్తే 7 కిలోమీటర్ల లైనింగ్ బ్యాలెన్స్ ఉంది. 7 కిలోమీటర్లు అంటే 40% వరకు బ్యాలెన్స్ ఉంది. అటువంటి 40% వరకు రాగల 24 గంటల్లో ఎన్టీఆర్, కృష్ణా, పల్నాడు, గుంటూరు, అనంతపురం, సత్యసాయి, అన్నమయ్య జిల్లాలకు వాతావరణ కేంద్రం ఎల్లో అలర్ట్ జారీ చేసింది. చాలా చోట్ల మోస్తారు వర్షం కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం అధికారి జగన్నాథ కుమార్ తెలిపారు. నైరుతి రుతుపవనాలు దేశంలో ప్రవేశించేందుకు వాతావరణం అనుకూలంగా ఉందని స్పష్టం చేశారు. విశాఖ వాతావరణ కేంద్రం అధికారి జగన్నాథ కుమార్ ప్రకారం రాగల 24 గంటల్లో ఎన్టీఆర్, కృష్ణా, పల్నాడు, గుంటూరు, అనంతపురం, సత్యసాయి, అన్నమయ్య జిల్లాలో చాలా చోట్ల మోస్తారు వర్షం పడే అవకాశం ఉంది. ఇప్పటికే తూర్పు బంగాళాఖాతం, అరేబియా సముద్రంలోని కొన్ని భాగాల్లో నైరుతి పవనాలు విస్తరించాయి. రాగల 3 రోజుల్లో మెల్లగా ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశం ఉంది. రాష్ట్రంలో ప్రీ మాన్సూన్ యాక్టివిటీ కొనసాగుతుంది. దీంతో వడగళ్ల వాన, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఆంధ్రప్రదేశ్ లో గ్రీన్ ఎనర్జీ కారిడార్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. 18 గీగావాట్ల గ్రీన్ ఎనర్జీని ప్రధాన గ్రిడ్ కు కనెక్ట్ చేసేందుకు సుమారు 22,000 కోట్ల రూపాయలతో ప్రతిపాదనలు సిద్ధం చేశామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ప్రభుత్వ భవనాలపై సోలార్ ఏర్పాటు, పీఎం సూర్యఘర్ అమలును వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. అమరావతి సచివాలయంలో విద్యుత్ శాఖపై సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి చంద్రబాబు గ్రీన్ ఎనర్జీ కారిడార్ ఫేజ్ 3 పై చర్చించారు. 18 గీగావాట్ల గ్రీన్ ఎనర్జీని ప్రధాన గ్రిడ్ కు అనుసంధానించేందుకు 2,261 కిలోమీటర్ల కొత్త ట్రాన్స్మిషన్ లైన్లు, 9,500 మెగావాట్ల సామర్థ్యంతో ముదిగుబ్బ, తలుపుల, రామాయపట్నం, పోరుమామిళ్ల, కొప్పాక ప్రాంతాల్లో 5 భారీ పూలింగ్ స్టేషన్లు నిర్మించనున్నట్లు అధికారులు వివరించారు. ఇందులో సోలార్ ద్వారా 11 గీగావాట్లు, పంప్డ్ స్టోరేజ్ ద్వారా 7 గీగావాట్ల విద్యుత్ గ్రిడ్ కు చేరుతుంది. దోషరహిత ఓటర్ల జాబితా లక్ష్యంగా ఎన్టీఆర్ జిల్లాలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సర్ ప్రక్రియకు సన్నద్ధత జరుగుతోంది. ప్రజాస్వామ్య వ్యవస్థ పటిష్టతకు ఆరోగ్యకర ఓటర్ల జాబితా కీలకమని ఈసీఐ కార్యదర్శులు సంతోష్ కుమార్ దుబే, నవీన్ కుమార్ తెలిపారు. జూన్ 15 నుంచి జూలై 14 వరకు బిఎల్ఓల ద్వారా ఇంటింటి సర్వే చేపట్టనున్నారు. విజయవాడ స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ ఆడిటోరియంలో సార్ ప్రక్రియ సన్నద్ధత సమీక్ష సమావేశం జరిగింది. ఈసీఐ కార్యదర్శులు సంతోష్ కుమార్ దుబే, నవీన్ కుమార్, రాష్ట్ర అడిషనల్ సీఈఓ ఏ వెంకటేశ్వరరావు, జిల్లా కలెక్టర్ లక్ష్మీషా పాల్గొన్నారు. ఈసీఐ కార్యదర్శి సంతోష్ కుమార్ దుబే మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించడం, అనర్హులు, మృతులు, శాశ్వతంగా వలస వెళ్లిన వారు, 1 కంటే ఎక్కువ చోట్ల పేర్లు ఉన్న ఓట్లను తొలగించడం సర్ ప్రక్రియ ఉద్దేశమన్నారు. బిఎల్ఓలు తప్పనిసరిగా ప్రతి ఇంటికి వెళ్లి ఎన్యుమరేషన్ ఫారాలను పంపిణీ చేయాలన్నారు. ప్రతి పోలింగ్ కేంద్రం గరిష్టంగా 1,200 మంది ఓటర్లకు మాత్రమే పరిమితం కావాలని చెప్పారు. విజయవాడ ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం ఆధ్వర్యంలో మే 31న పౌర్ణమిని పురస్కరించుకుని ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ నిర్వహిస్తున్నారు. కొండ దిగువ బ్రాహ్మణ వీధి జమ్మిదొడ్డిలో జరిగిన ట్రస్ట్ బోర్డు సమావేశంలో ఈ వివరాలను ఈవో సీనా నాయక్, చైర్మన్ బొర్రా రాధాకృష్ణ వెల్లడించారు. శనివారం శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం ట్రస్ట్ బోర్డు సమావేశం కొండ దిగువ బ్రాహ్మణ వీధి జమ్మిదొడ్డిలోని సమావేశ మందిరంలో జరిగింది. ఆలయ ఈవో సీనా నాయక్, ట్రస్ట్ బోర్డు చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, ధర్మకర్తల సభ్యులతో చర్చించిన అనంతరం గిరి ప్రదక్షిణ కార్యక్రమ వివరాలు ప్రకటించారు. మే 31 ఆదివారం పౌర్ణమి రోజున ఉదయం 5:55 శ్రీ కామధేను అమ్మవారి ఆలయం ఘాట్ రోడ్డు వద్ద గిరి ప్రదక్షిణ ప్రారంభమవుతుంది. కామధేను అమ్మవారి ఆలయం నుంచి మొదలై కుమ్మరిపాలెం, 4 స్తంభాల సెంటర్, సితారా, కబేలా, పాల ఫ్యాక్టరీ, చిట్టినగర్, కొత్తపేట, నెహ్రూ బొమ్మ సెంటర్, బ్రాహ్మణ వీధి, రథం సెంటర్ మీదుగా సాగి ఉదయం 8 గంటల నుంచి 9 గంటల మధ్య శ్రీ మల్లికార్జున మహామండపం వద్ద ముగుస్తుంది. భక్తులందరూ ఈ గిరి ప్రదక్షిణ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని దేవస్థాన ట్రస్ట్ బోర్డు కోరింది. ఎంతసేపు అవుతుంది రమేష్ రావడానికి? వైదిక అనేక
అమ్మలగన్నయమ్మ కులములమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ అడుపారిని తెచ్చినయమ్మ తన్నులో నమ్మిన వేకుటలమ్మ మనమ్ముల నుండి అమ్మ దుర్గా మాయమ్మ మహత్వ కవిత్వ పటుత్వ సంపదలు చతుర్దశ భువనానీశ్వర ఇంద్రకీల పర్వత నివాస దక్షిణ వారణాసి విజయవాడ పురేశ్వర శ్రీ మల్లేశ్వర మహాదేవర బహుపర అందరికీ నమస్కారం. గౌరవ చైర్మన్ గారు, గౌరవ సభ్యులు మరియు సిబ్బంది, కొత్తగా వచ్చిన డిఓ గారికి, మిగతా గ్రౌండ్ లెవెల్ సిబ్బంది అందరికీ కూడా నమస్కారం. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో కులగణన సమాన వాటా లెక్కలు తేల్చాల్సిన అవసరం ఉందని ఏపీసీసీ బీసీ డిపార్ట్మెంట్ చైర్మన్ సొంటి నాగరాజు డిమాండ్ చేశారు. ఎన్డీఏ ప్రభుత్వం, రాష్ట్ర పార్టీలు బీసీల అంశంపై స్పందించకపోవడం దారుణమని విమర్శించారు. విజయవాడ ఆంధ్రరత్న భవన్ లో బీసీ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ జరిగింది. ఏపీసీసీ బీసీ డిపార్ట్మెంట్ చైర్మన్ సొంటి నాగరాజు పాల్గొని మాట్లాడుతూ సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పు నేపథ్యంలో కులగణన చేపట్టి అందరికీ సమాన వాటా దక్కేలా లెక్కలు తేలాల్సిన అవసరం ఉందన్నారు. బీసీల అంశంపై ఎన్డీఏ ప్రభుత్వంతో పాటు రాష్ట్రంలోని ఇతర రాజకీయ పార్టీలు స్పందించకపోవడం దారుణమని విమర్శించారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ఓబీసీ స్టేట్ రివ్యూ మీటింగ్ కి ఈరోజు మొట్టమొదటిసారిగా నేను రావడం జరిగింది. నన్ను నేను కొంచెం పరిచయం చేసుకునే ప్రయత్నం చేస్తాను. నా పేరు రుద్ర సంతోష్ కుమార్. నేను ఇక్కడికి సంబంధించి ఏఐసిసి నుంచి ఓబీసీకి సంబంధించినటువంటి రాష్ట్ర ఇన్ఛార్జిగా ఇక్కడ రావడం జరిగింది. గతంలో ఏదైతే రాహుల్ గాంధీ గారు తీసుకున్నటువంటి భారత్ జోడో యాత్రలో భాగంగా జిస్కి జితనీ ఆబాదీ ఉస్కి ఉత్నీ హిస్సేదారీ అనే ఆలోచనతో స్టార్ట్ అయినటువంటి ఒక పాదయాత్ర, అది ఒక మహాసముద్రంలో మారి 2024లో కులగణన కూడా చేస్తాము, ఈ రాష్ట్రంలో జనగణనలో కులగణన చేస్తాం, మేము అధికారంలోకి వస్తాయని అదే ఉద్దేశంతో మేము వెళ్ళడం జరిగింది. సరే, ఈరోజు తెలంగాణలో ఏదైతే దానికి ఒక మోడల్ స్టేట్గా తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కులగణనను తీసుకోవడం జరిగింది. అక్కడ ఏ ఏ కులాలు ఎంత ఉన్నాయి, వారి భాగస్వామ్యం ఎంత ఉంది, దాని మీద కూడా ఒక 1.5 year చాలా ఎక్సర్సైజ్ చేయడం జరిగింది. దానిలో ఒక కీలక సభ్యుడిగా, కులగణనలోకి సంబంధించినటువంటి కీలక సభ్యుడిగా నేను కాంగ్రెస్ పార్టీ తరఫున తెలంగాణలో పనిచేయడం జరిగింది. ఆ జరుగుతున్న కార్యక్రమంలో సుమారుగా 200 నుంచి 200కు పైచిలుగా ఉన్న కులాలన్నింటినీ కూడా పిలిచి వాళ్ళతో మాట్లాడి వాళ్ళకు సంబంధించిన సమస్యలన్నీ తెలుసుకోవడంలో కూడా ఇది జరిగింది. సో ఏదైతే రాహుల్ గాంధీ గారు తెలంగాణలో కులగణన చేపట్టే క్రమంలో ఒక మాట చెప్పడం జరిగింది. ఈ దేశంలో ఉన్నటువంటి బీసీలు కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, మైనారిటీలు కానీ ఒక టైటానిక్ షిప్ ఎలాగైతే కనిపిస్తుందో, టైటానిక్ షిప్ చూడడానికి పైకి ఒక 10% కనిపిస్తుంది, లోపల కనిపించింది ఎంతో పెద్ద ఒక ఐస్బర్గ్ లాగా ఉంటుందని ఒక పెద్ద ఎగ్జాంపుల్ చెప్పడం జరిగింది. అలానే ఈరోజు ఏదైతే తెలంగాణలో అవలంబించిన తర్వాత ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఏదైతే జనగణనలో మేము కులగణన చేస్తాము అనే ఒక ఆలోచన తీసుకున్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు జరుగుతున్నటువంటి సెన్సెస్, లాస్ట్ 1 week నుంచి సెన్సెస్ స్టార్ట్ అయింది. దానిలో ఎన్యూమరేషన్లో భాగంగా మొట్టమొదటగా ఓబీసీ అనే సబ్జెక్ట్, ఓబీసీ అనే కాలంని కూడా పెట్టడంలో కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఇంత విఫలమైంది అని నేను అడుగుతున్నాను. ఎస్సీ, ఎస్టీ, అదర్ అని పెట్టారు. అంటే ఓబీసీ అనే అంశంలో ఓబీసీ ముఖ్యమంత్రి, ఓబీసీ ప్రధానమంత్రి అని చెప్పుకునేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో మరి వారు ఈరోజు ఓబీసీలను విస్మరించడం, ఏదైతే సెన్సస్ చేస్తున్న సందర్భంలో కనీసం దానిలో ఒక కాలం పెట్టడంలో కూడా విఫలమైంది. వారు ఇచ్చినటువంటి 33 ప్రశ్నలలో ఒక ప్రశ్నకు సంబంధించి ఎస్సీ, ఎస్టీ వారు అదర్ కలగజేసుకోవాల్సిన దుస్థితి ఈ రోజున నరేంద్ర మోడీ తీసుకొచ్చాడు. అదేవిధంగా రాష్ట్రంలో బీసీల వాటా ఎంత అని గత నుంచి పోరాడుతున్నాం. మరి 2011లో ఏదైతే జనాభా లెక్కలేశారో 65% పైన మీరు ఉన్నారంటారు. మరి 140 కోట్ల జనాభాలో 65% ఉంటే బీసీలు పార్లమెంట్లో వాటా ఎంత, ఉద్యోగాల్లో వాటా ఎంత, మీరిచ్చే స్కీముల్లో బీసీల వాటా ఎంత అని ఓబీసీ కాంగ్రెస్గా మేము నిలదీస్తున్నాం. అదేవిధంగా రానున్న రోజుల్లో బీసీలే వెన్నుముక్కలని ఆయన చెప్పాడు. గతం నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ బీసీలకు పెద్ద పెట్టేస్తూ వచ్చింది. బీసీలు అంటే ఎవరు? రైతులు, కార్మికులు, మత్స్యకారులు,
చేనేత కార్మికులు, వడ్డెర్లు, యాదవులు, గౌడస, నాయి బ్రాహ్మణ వీళ్ళంతా కులాలుగా ఉండి 139 కులాలుగా ఉండి 140 కోట్ల జనాభాలో సగ భాగం పైనే ఉన్నారు. ఉదాహరణకు బీసీల శక్తి ఏంటంటే ఈ దేశ భవిష్యత్తుని, ఈ రాష్ట్ర భవిష్యత్తుని చేనేత పన్నుల ద్వారా, చేనేత వృత్తుల ద్వారా అధికారాన్ని అలాగే ఆర్థిక వనరుల్ని సమకూర్చేదే బీసీ. ఉదాహరణకి చెప్తాం మీకు, ఈ రోజున చేనేత వాళ్ళు ఉన్నారు. ఈ రోజున దేశవ్యాప్తంగా చేనేత వాళ్ళు ఈరోజు బట్టలు నెయ్యిపోతే మనందరం బట్టలు వేస్తున్నావా? బట్టలు కట్టుకునేవాళ్ళమా? లేదుగా. చేనేత నుంచి కొన్ని లక్షల కోట్ల రూపాయల ట్యాక్స్ కేంద్ర ప్రభుత్వానికి కానీ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ వస్తుంది, అవునా కదా? అలాగే మత్స్యకారులు ఈ రోజున సంపద ఏదైతే ఫిషింగ్ ఉందో, చేపలు కానీ, రొయ్యలు కానీ, మిగతా ఫుడ్ ప్రాసెస్ కానీ అంత లక్షల కోట్ల రూపాయలు ఈ రోజు ట్యాక్సులు కట్టే పరిస్థితి. మరి యాదవలో ఫుడ్ ప్రోడక్ట్ పాలు లేకుండా ఈ రోజున దేశంలో ఎవరూ లేరు. పాల ప్రోడక్ట్లు లేకుండా దేశంలో ఎవరూ లేరు. దాని నుంచి 100,000 కోట్ల ట్యాక్స్ వసూలు చేస్తున్నారు. ఇదంతా మనం సంపాదించేది. మరి గౌడ సోదరులు చూస్తుంటే కళ్ళు నుంచి సారాయి వచ్చింది, సారాయి నుంచి బ్రాందీ వచ్చింది. ఈ రోజున బ్రాందీ లేకపోతే ప్రభుత్వాలు కూలిపోయే పరిస్థితులు ఈ రోజు ఉన్నాయి. అంటే దేశానికి సంపద అంతా ఇచ్చేది బీసీ వర్గాల, మీరు వాటిని దోచుకుంటున్నారు. వాటన్నిటిలో మా వాటా మాకు కావాలి అని అన్ని రాజకీయ పార్టీలు. కామ్రేడ్ చిరుతోటి శ్రీనివాసరావు ఆశయాల సాధనకు కృషి చేయాలని సిపి నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు పిలుపునిచ్చారు. ఆయన అందించిన స్ఫూర్తితో యువత ప్రజా సమస్యల పరిష్కారానికి ముందుకు రావాలని, పార్టీ అభివృద్ధికి కార్యకర్తలందరూ పునరంకితం కావాలని ఆకాంక్షించారు. సిపి నగర కార్యదర్శి వర్గ సభ్యులు కామ్రేడ్ చిరుతోటి శ్రీనివాసరావు 4వ వర్ధంతిని పురస్కరించుకుని ఆ పార్టీ శ్రేణులు ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా సిపి నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు నాయకులు మాట్లాడుతూ అఖిల భారత యువజన సమైక్య కార్యకర్త ప్రస్థానం ప్రారంభించిన శ్రీనివాసరావు తన పనితీరుతో 22వ డివిజన్ కార్యదర్శిగా, అనంతరం నగర కార్యదర్శిగా, వర్గ సభ్యునిగా ఎదిగారని గుర్తు చేసుకున్నారు. చిన్న వయసులోనే ఆయన భౌతికంగా దూరం అవటం ఈ ప్రాంత ప్రజా ఉద్యమాలకు పార్టీకి తీరని లోటు అని ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీనివాసరావు అందించిన స్ఫూర్తితో యువత ప్రజా సమస్యల పరిష్కారానికి ముందుకు రావాలన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలు శ్రీనివాసరావుకు విప్లవ జోహార్లు అర్పించారు. శ్రీనివాసరావు గారి 4వ వర్ధంతి ఇలా మనం ఈ డివిజన్ పార్టీ తరఫున జరుపుకుంటున్నాం. ముఖ్యంగా ఏంటంటే శ్రీనివాసరావు గారి ఈ ప్రాంత వాసి అయినప్పటికి కూడా ఈ ప్రాంతంలో ఉన్న అనేక సమస్యలు, ఇళ్ల సమస్య కానీ, ఇళ్ల పట్టాల సమస్యలు కానీ, ఇతర సమస్యలు ఏ వచ్చినా సరే ఆ సమస్యల పరిష్కారం కోసం తుదికంటూ కమ్యూనిస్ట్ పార్టీ ఆనాటి కార్పొరేటర్లు రాయప్ప గారు, సుబ్బరాజు గారు ఎమ్మెల్యేగా ఉన్న కాలంలో కూడా వారందరి సహకారంతో ఈ ఏరియాలో పేద ప్రజల యొక్క సమస్యల పరిష్కారం కోసం ఇళ్ళు లేని వాళ్ళకి ఇళ్ళు ఇప్పించే దాంతో వాటిలో ఆయన అవిరళంగా కృషి చేసి ఈ ప్రాంత కమ్యూనిస్టు ఉద్యమానికి బలోపేతానికి ఎంతో దోహదపడ్డారు. అలాంటి కామ్రేడ్ చిన్న వయసులోనే మరణించడం భారత కమ్యూనిస్ట్ పార్టీకి తీరని లోటు అని చెప్పేసి ఆ కామ్రేడ్కి నగర ఏఐటీసీ తరఫున శ్రీనివాసరావు గారి యొక్క వర్ధంతి సందర్భంగా మనందరం ఆయనకి శ్రద్ధాంజలి ఘటించడానికి ఇక్కడికి వచ్చాం. ఆయన ఈ ప్రాంత కమ్యూనిస్టు పార్టీ అభివృద్ధి కోసం, అదే సమయంలో ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల్ని పరిష్కరించడానికి ఎంతో చొరవ చూపించినటువంటి ఒక మంచి నాయకుడిగా చిన్నతనంలోనే కోటేశ్వరరావు గారు చెప్పినట్టుగా చిన్నతనంలోనే అతను గుర్తింపు పొంది ఈ ప్రాంతంలో ప్రజలకి తలలో నాలుగులాగా ప్రతి సమస్య వచ్చినప్పుడు చొరవ తీసుకోవటం అనేటువంటిది ప్రధానమైనటువంటి లక్షణంగా శ్రీనివాసరావు గారికి ఉంది. ఆ రకంగా ఇక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్లు, ఆనాడు సుబ్బరాజు గారు కార్పొరేటర్గాను ఎమ్మెల్యేగాను పనిచేశారు. అలాగే ఆ తర్వాత నేను కార్పొరేటర్గా ఇక్కడ పనిచేయటం జరిగింది. బలమైనటువంటి కమ్యూనిస్టు పార్టీని నిర్మించి ఆనాడు ప్రజల సమస్యలు, ప్రధానంగా ప్రజల సమస్యలు పరిష్కరించడమే ధ్యేయంగా పనిచేసినటువంటి ఈ కార్యకర్తలు ప్రతి ఒక్కళ్ళు, మన డిబికే రావు గారు కానీ అందరూ ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ కృషి, పినమాల రామకోటి గారు చనిపోయారు, ఆయన ఈ ప్రాంత కమ్యూనిస్ట్ పార్టీ కార్యదర్శిగా కూడా పనిచేశారు. ఇలాగా అనేక మంది ఈ ప్రాంత అభివృద్ధి కోసం కృషి చేశారు.
ఈనాడు కూడా వారందరూ కమ్యూనిస్టు పార్టీ ఆశయాల కోసం పనిచేయడానికి కంకణం కట్టుకొని ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నందుకు ఈరోజు శ్రీనివాసరావు గారి యొక్క వర్ధంతి కార్యక్రమాన్ని మహిళలు ఆర్థికంగా సామాజికంగా బలపడితేనే సమాజం సమగ్ర అభివృద్ధి సాధిస్తుందని ఆర్టీజీఎస్ డిప్యూటీ సీఈఓ డాక్టర్ ఎం మాధురి అన్నారు. మహిళలు తమలోని సామర్థ్యాన్ని గుర్తించి నైపుణ్య అభివృద్ధి ద్వారా స్వయం ఉపాధి అవకాశాలను సృష్టించుకోవాలని సూచించారు. కేబిఎన్ కళాశాల యూజీసీ మహిళా అధ్యయన కేంద్రం పూర్వ విద్యార్థుల సంఘం సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన వేసవి శిక్షణ శిబిరాల కార్యక్రమం ముగిసింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎం మాధురి మాట్లాడుతూ మహిళలు డిజిటల్ పరిజ్ఞానం, ఆర్థిక నిర్వహణ వంటి అంశాల్లో శిక్షణ పొంది స్వలంబన సాధించాలన్నారు. కళాశాల సెక్రటరీ డాక్టర్ టి శ్రీనివాస్ మాట్లాడుతూ మహిళల్లో నాయకత్వ లక్షణాలను పెంపొందించేందుకు ఈ శిబిరాలు దోహదపడతాయన్నారు. ప్రిన్సిపల్ డాక్టర్ జి కృష్ణవేణి మాట్లాడుతూ డిజిటల్ యుగంలో మహిళలు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రతినిధులు వి నారాయణరావు, ఉమామహేశ్వరరావు, హరగోపాల్, గౌతమీదేవి తదితరులు పాల్గొన్నారు. మాధురి అండి, డిప్యూటీ సీఈఓ ఆర్టీజీఎస్ ఏపీ సెక్రటేరియట్లో వర్క్ చేస్తున్నాను. ఈరోజు ఇక్కడ సమ్మర్ 45 days ఏదైతే విమెన్కి వర్క్షాప్ కండక్ట్ చేశారో దాన్ని వ్యాలిడిక్టరీ ఫంక్షన్కి పిలవడం జరిగింది. ఇది గతంలో నేను ఇదే కేబిఎన్ కాలేజీలో లెక్చరర్గా చేశాను. డ్యూరింగ్ ద ఇయర్ 2005 and 2006లో చేసినప్పుడు కూడా నాకు సుపరిచితం. ఇలా చుట్టుపక్కల ఉన్నటువంటి మహిళలకి, పిల్లలకి కూడా వాళ్ళకి స్వయం ఉపాధి కల్పించే దిశగా ఇక్కడ అన్నీ నేర్పుతారు. నాట్ ఓన్లీ చేతి వృత్తులు, ఎంబ్రాయిడరీ, మెహందీలే కాదు, కంప్యూటర్లో సంబంధించినటువంటి డిటిపి వర్క్స్ కానీ, ఇప్పుడైతే ఏఐఎంఎల్ కోర్స్ కూడా వీళ్ళ ఎజెండాలో చూసి నేను చాలా సర్ప్రైజ్ అయ్యాను. ఎందుకంటే ఈ ఏజ్ నుంచే పిల్లలకి లేటెస్ట్ టెక్నాలజీస్ పట్ల అవగాహన కల్పించడము, వాళ్ళకు ఒక ఇంట్రొడక్టరీ క్లాసెస్ ఇవ్వడము అనేది, అది కూడా వాళ్ళు యూజీసీ వాళ్ళ అసోసియేషన్ తోటి దే ఆర్ డూయింగ్ రియల్లీ గుడ్ వర్క్. ఇంతేకాదు మా ఆర్టీఐహెచ్తో కూడా వీళ్ళు టైఅప్ పెట్టుకున్నారు. కొంతమంది పిల్లలకి నీతి ఆయోగ్ నుంచి ఫండ్ ఇప్పించారు, ఎంటర్ప్రెన్యూర్స్గా తీర్చిదిద్దుతున్నారు. వాళ్ళ ఐడియాస్ అన్నిటినీ కూడా దే ఆర్ బ్రింగింగ్ ఇన్ టు రియాలిటీ. దట్ ఐ అప్రిషియేట్. అలాగే ఇక మీదట ఏవైనా గవర్నమెంట్ హ్యాకథాన్స్ ఫ్లోట్ చేస్తే కూడా ఇక్కడ ఉన్నటువంటి కంప్యూటర్ స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. అది ఆ దిశగా కూడా మేనేజ్మెంట్ వాళ్ళు వర్క్ చేస్తారు అని అనుకుంటున్నాము. చాలా సంతోషం. చాలామంది పిల్లల ఐడియాస్ అన్నీ కూడా మెటీరియలైజ్ అయ్యి వాళ్ళు ఎంటర్ప్రెన్యూర్స్గా వెళ్తున్నారు అని. ఇంకొక ఇన్నోవేటివ్ ఐడియా కూడా విన్నాను ఇప్పుడే. షూని కనుక 3 times ట్యాప్ చేస్తే అందులో ఉండే కొన్ని ఇంపార్టెంట్ ఫోన్ నెంబర్స్కి అలర్ట్ మెసేజ్ వెళ్తుంది, ఆపదలో ఉన్నాము అని. రియల్లీ అన్ ఇన్నోవేటివ్ ఐడియా అది. ఇలాంటివన్నీ కూడా మెటీరియలైజ్ అవ్వాలి, ఇంకా పిల్లలు ముందుకు రావాలి. ఇంకా ఇంపార్టెంట్ ఏంటంటే ఎవరైతే చదువుతో ఆపేసి ఇప్పుడు ఈ స్కిల్స్ నేర్చుకుంటున్నారో వాళ్ళకి డిజిటల్ మార్కెటింగ్ పట్ల కూడా వీళ్ళు అవగాహన కలుగజేయడం కోసం ఫెడరల్ బ్యాంక్తో కూడా వీళ్ళు టైఅప్ పెట్టుకున్నారు. వెరీ ఎంకరేజింగ్ ఇనిషియేటివ్ అది. అది నాట్ ఓన్లీ స్టూడెంట్స్కి ఇంటర్న్షిప్గా కాకుండా ఈ మహిళలు ఎవరైతే ఇప్పుడు ఇంకా ఎడ్యుకేషన్ వదిలేసి ఉన్నారో వాళ్ళకి కూడా అవకాశం ఇస్తే బాగుంటుంది అనేది మై ఐడియా. డాక్టర్ జి కృష్ణవేణి, ప్రిన్సిపాల్ కేబిఎన్ కాలేజ్. మా కాలేజీలో యూజీసీ ఉమెన్స్ స్టడీస్ సెంటర్ ఎవ్రీ ఇయర్ కూడా సమ్మర్లో పిల్లలకి, మహిళలకి ఉచితంగా డిఫరెంట్ స్కిల్ కోర్సెస్లో శిక్షణా కార్యక్రమం నిర్వహిస్తుందండి. అందులో భాగంగానే ఈ సంవత్సరం సమ్మర్లో కూడా ఏప్రిల్ 16th నుంచి మే 29th ఇప్పటి వరకు 45 days డిఫరెంట్ స్కిల్ కోర్సెస్లో మహిళలకి, పిల్లలకి ఉచితంగా శిక్షణ ఇవ్వడం అనేది జరిగింది. సో ఈ కార్యక్రమంలో భాగంగా ఇప్పటి వరకు కూడా ఈ కార్యక్రమాన్ని 2005 నుంచి దాదాపు 50,000 మందికి పైగా మహిళలు, పిల్లలు కూడా శిక్షణ తీసుకున్నారండి. ఈ సమ్మర్ క్యాంప్లో శిక్షణ తీసుకున్న మహిళలు మళ్ళీ తర్వాత బయటికి వెళ్ళి వాళ్ళ వివిధ విభాగాల్లో వాళ్ళు ఎంటర్ప్రెన్యూర్గా మారడం అనేది జరుగుతుంది. అంటే వాళ్ళు బ్యూటీషియన్ కోర్స్ నేర్చుకున్న వాళ్ళు సొంతంగా బ్యూటీ పార్లర్ పెట్టుకోవడం కానీ, లేకపోతే టైలరింగ్ నేర్చుకున్న వాళ్ళు బయటికి వెళ్ళి వాళ్ళ సొంతంగా టైలరింగ్ పెట్టుకోవడం కానీ, ఇలా రకరకాలుగా వాళ్ళకి ఉపాధికి ఎంతో ఉపయోగపడుతుంది సమ్మర్ క్యాంప్లో నేర్చుకోవడం. అలాగే పిల్లలకు కూడా పేపర్ క్రాఫ్టింగ్ అని, పెయింటింగ్ అండ్ డ్రాయింగ్ అని, కమ్యూనికేషన్ స్కిల్స్, ఇంగ్లీష్, హిందీ వీటన్నిటిలో కూడా శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. అలాగే చెస్ పిల్లలకి సమ్మర్లో బాగా ఉపయోగపడేది ఏంటి అంటే చెస్ అండి. ఈ సంవత్సరం చెస్లో కూడా చాలామంది సుమారు 140 మంది పిల్లలు ఎన్రోల్ అయ్యి చెస్ నేర్చుకుని బయటికి వెళ్ళడం జరిగింది. అలాగే సమ్మర్లో స్కేటింగ్ అని, కరాటే అని, ఈ సమ్మర్లో పిల్లలు లేజీగా ఉండకుండా వాళ్ళ బ్రెయిన్ని షార్ప్ చేస్తూ వాళ్ళకి ఫిజికల్ ఎక్సర్సైజ్కి ఉపయోగపడే విధంగా బాస్కెట్బాల్ కానీ ఇవన్నీ చాలా రకాలుగా మేము పిల్లలకి శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. సో వీటి వలన ఏంటంటే వాళ్ళు చదువులో కూడా ఉపయోగపడుతుంది ఎంతో విధంగా బయటకు వెళ్ళినప్పుడు. అలాగే మహిళలకు ఇచ్చే కోర్సులు మెహందీ కానీ, బ్యూటీషియన్ కోర్స్ కానీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.